హాయ్. చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో చేయటం కుదిరింది. ఇవాళ మాట్లాడదాం అనుకున్న టాపిక్ నాకు చాలా చాలా ఇష్టమైన టాపిక్, ఎడ్యుకేషన్. ఒక బుక్ చదువుతున్నాను, 21 లెసన్స్ ఇన్ 21st సెంచరీ అని. 21 లెసన్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ 20 అయిపోయినాయి, లాస్ట్ ఒకటి మిగిలింది. 21st సెంచరీలో మనం ఫేస్ చేసే సెవరల్ ఇష్యూస్, చాలా ఇష్యూస్ మీద కాంప్రహెన్సివ్గా చాలా బాగా రాశాడు ఆథర్. అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అండ్ చాలా థాట్ ప్రొవోకేటింగ్గా ఉంది. అంటే మనల్ని ఆలోచింప చేస్తుందన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఇది ముందు తెలుసుంటే మన నిర్ణయం వేరేలా ఉండేది అనిపించేంత థాట్ ప్రొవోకింగ్గా ఉంది. అండ్ దాంట్లో ఆథర్ ఎడ్యుకేషన్ మీద ఒక చాప్టర్ చెప్పాడు, అది చాలా బాగుంది. అండ్ దాంట్లో ఎడ్యుకేషన్ మీద వచ్చేసి, సో ఈ చాప్టర్ ఇవాళ వీడియో ఎడ్యుకేషన్ based on the ideas from 21 lessons in 21st century and little bit of జిడ్డు కృష్ణమూర్తి. చేంజ్ అనేది కంటిన్యూస్గా ఉంది వరల్డ్లో, కాన్స్టెంట్గా ఇది ఇలా ఉండిపోయింది అనేది ఏదీ లేదు. కంటిన్యూస్గా చేంజ్ అవుతున్నప్పుడు ప్రతిదీ నేరేటివ్, అంటే మనం ఇప్పుడు దాకా ప్రపంచాన్ని చూసే విధానం ఇప్పుడు మన దగ్గర అవైలబుల్గా ఉన్న నాలెడ్జ్ మీద, ఇప్పుడు మన దగ్గర అవైలబుల్గా ఉన్న టెక్నాలజీ మీద ఆధారపడి ఉండదు. సో మన దగ్గర ఉన్న నాలెడ్జ్ అంతా కూడా రికార్డెడ్. ఆ రికార్డెడ్ నాలెడ్జ్ని మన దగ్గర ఉన్న టెక్నాలజీని బట్టి మనం చూస్తున్నాం. సో ఆ టెక్నాలజీ చాలా ఫాస్ట్గా చేంజ్ అవ్వడం మొదలెట్టింది. అండ్ సో ఎడ్యుకేషన్ అనేది కూడా ఆ టెక్నాలజీతో పాటు చేంజ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు ట్రెడిషనల్ సిస్టమ్ ఎలా ఉందంటే, ఒక స్కూల్ ఉంటుంది, కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, కొన్ని పీరియడ్స్ ఉంటాయి, ఒక్కొక్కళ్ళు వచ్చి ఒక్కో సబ్జెక్ట్ గురించి చెప్తారు, కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తారు, కొంచెం హోంవర్క్ ఇస్తారు, అయిపోయింది. తర్వాత దాని మీద ఎగ్జామ్ ఉంటుంది, దాంట్లో టెస్ట్ చేస్తే వాళ్ళు మెమరీ బేస్డ్గా ఎంత చేయగలుగుతున్నారో టెస్ట్ చేస్తే దాంట్లో ఎక్కువ మెమరీ బేస్డ్గా ఎవరైతే బాగా పర్ఫామ్ చేస్తారో వాళ్ళకి ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది, లేదా స్కోరింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ట్రెడిషనల్ మోడల్. బట్ ఆథర్ ఏం చెప్తున్నాడో చూద్దాం. ఫ్యూచర్ అనేది అన్సర్టైన్. ఎడ్యుకేషన్ అనేది దేనికి మనం ఇస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 years క్రితం ఒక ఫార్మర్ ఉన్నాడు, ఒక సోల్జర్ ఉన్నాడు, ఒక ట్రేడర్ ఉంటారు, కింగ్స్. బేసికల్గా ఇది సెటప్ ఉండేది. అందరి లైఫ్కి కామన్గా ఉండేది ఏంటంటే, ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ పిల్లలకి వాళ్ళ నెక్స్ట్ ఒక 50 years అవ్వచ్చు, 100 years అవ్వచ్చు, 30 years అవ్వచ్చు, డిపెండింగ్ అపాన్ ద లైఫ్ స్పాన్, వాళ్ళ ఆ టైంలో ఎక్కడ ఉన్నారు వరల్డ్లో అనే దాన్ని బట్టి వాళ్ళ లైఫ్లో ఎదుర్కొనే ఛాలెంజెస్కి వాళ్ళని రెడీ చేయడానికి ఏం చేసేవాళ్ళు అనేది. ఫర్ ఎగ్జాంపుల్, ఫార్మర్ వాళ్ళ పిల్లలకి ఎట్లా నాట్లు వేయాలి, నీళ్ళు ఎట్లా పెట్టాలి, ఏ టైంలో వేస్తే మనకు పంట వస్తుంది అని చెప్పేవాళ్ళు. సోల్జర్ తను ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, యుద్ధం ఎలా చేయాలి, మేబీ స్ట్రాటజీస్, ఇవి పిల్లలకి ఎడ్యుకేషన్ ఇచ్చేవాళ్ళు. ట్రేడర్స్ ఎక్కడి నుంచి కొనాలి, ఎవరికి అమ్మాలి, ఏ ఊరికి వెళ్తే ఎంత లాభం వస్తుంది, ఇవన్నీ. కింగ్స్ వాళ్ళ కింగ్డమ్ ఎలా కాపాడుకోవాలి. బేసికల్గా గత 1000 years చూసుకుంటే చరిత్రలో ఇదే ప్యాటర్న్ రిపీట్ అవుతూ వచ్చింది 21st century వరకు. ఇదే ప్యాటర్న్ ఎందుకంటున్నానంటే, ఇప్పుడు ఆ టైంలో ఎవరైనా నిద్ర లేస్తే ఎదుర్కొనే మేజర్ చేంజ్ ఏది ఉండొచ్చు, మేబీ కింగ్ చేంజ్ అవ్వచ్చు, ఇంకొకళ్ళు ఎవరో వచ్చి దండయాత్ర చేసి కింగ్ కొత్త రాజు రావచ్చు, కొత్త వాళ్ళు రావచ్చు, ఎవరికి రావచ్చు. మేబీ ట్రేడర్స్కి వాళ్ళ అమ్మే కొనే వస్తువులు మారచ్చు, లేదా ఫార్మర్స్కి పెద్ద ఏం మారకపోవచ్చు, అవే పంటలో పండించుకుంటారు, తింటారు, కొంత దాస్తారు, కొంత ట్యాక్స్ కడతారు. వాళ్ళ లైఫ్, హ్యూమన్ లైఫ్ అనేది ఎఫెక్ట్ అయ్యేవి, సోషల్ లైఫ్ అనేది ఎఫెక్ట్ అయ్యేవి, చేంజ్ చేసినవి ఏవీ లేవు 21st century వరకు. ఇంతకుముందు లైఫ్ స్ట్రక్చర్ ఎలా ఉండేదంటే, ఒక ఏజ్ దాకా వాళ్ళు నాలెడ్జ్ గెయిన్ చేసుకుని ఆ నాలెడ్జ్తో నెక్స్ట్ రిమైనింగ్ లైఫ్ని
వాళ్ళు సస్టైన్ అవ్వాలి. అంటే వాళ్ళు ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళు వచ్చేదాకా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచో లేదా గురువు దగ్గర నుంచో ఏదో ఒక విద్య నేర్చుకుని ఆ విద్యతో రెస్ట్ ఆఫ్ ది లైఫ్ వాళ్ళు రెస్ట్ ఆఫ్ ది 40 years 60 years 80 years ఎంతైతే అంత ఆ నాలెడ్జ్తో వాళ్ళు లైఫ్ని స్పెండ్ చేయాలి. వాళ్ళు లివింగ్ ఎర్న్ చేయాలి, వాళ్ళ ఫ్యామిలీని సస్టైన్ చేయాలి, మళ్ళీ ఆ స్కిల్స్ని వాళ్ళ పిల్లలకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇది రెగ్యులర్గా ఉండే స్ట్రక్చర్. లైఫ్ అనే స్ట్రక్చర్ ఇలాగే ఉంది గత 1000 ఏళ్ళుగా, మేబీ లేకపోతే గత 10,000 సంవత్సరాలుగా. 10,000 అని ఎందుకంటానంటే ఇంచుమించుగా అగ్రికల్చర్ స్టార్ట్ అయింది అప్పుడు. కాబట్టి అగ్రికల్చర్ అనే ఒక రెవల్యూషనరీ టెక్నాలజీ హ్యూమన్ లైఫ్ని ఎఫెక్ట్ చేసింది. అంటే ఇప్పుడు అడవిలో ఉన్నప్పుడు ఇవాళ ఎక్కడ ఉంటామో రేపు ఇంకెక్కడ ఉంటామో తెలియదు మనుషులకి. బట్ అగ్రికల్చర్ అనేది ఒక సెటిల్మెంట్ ఇచ్చింది. సో ఆ గత 10,000 సంవత్సరాల నుంచి కూడా హ్యూమన్ లైఫ్ అనేది ఇంచుమించుగా ఇదే ప్యాటర్న్ ఫాలో అవుతూ వచ్చింది. మేబీ రాజ్యాలు పెద్ద అయినాయి, సిటీస్ వచ్చినాయి, లిటరేచర్ డెవలప్ అయింది, రీడింగ్ అండ్ రైటింగ్ సైన్స్ డెవలప్ అయింది, టెక్నాలజీ డెవలప్ అయింది. బట్ ఇప్పుడు దాకా కూడా ఇదే ఫార్మాట్లో వచ్చింది. కొంత ఏజ్ దాకా నేర్చుకుంటాం, అది ఆ స్కిల్స్తో మిగతా లైఫ్ని సంపాదించడం, ఫ్యామిలీ రన్ చేయటం, ఇదే దాని మీద రన్ అయింది. బట్ ఇప్పుడు ఎలా ఉందంటే 2 things, మెషిన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇవి చాలా సైన్స్ ఫిక్షన్ లాగా అనిపించవచ్చు. బట్ ఇఫ్ యు ఆర్ ఏ మిలీనియల్ కిడ్ 1990s 2000sలో 1990s 80s 90s ఆ టైంలో పుట్టిన వాళ్ళైతే యూ విల్ డెఫినెట్లీ సీ ద ఇంపాక్ట్ ఇన్ యువర్ లైఫ్ టైం. మీరు మీ లైఫ్లో ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్ యొక్క ఇంపాక్ట్ని చాలా ఎక్కువ చూస్తారు. అండ్ వాట్ అబౌట్ ద కరెంట్ జనరేషన్? ఇప్పుడు జనరేషన్ సంగతి ఏంటి? ఇప్పుడు ఎవరైతే స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేస్తున్నారో, ఆల్రెడీ స్కూల్లో ఉన్నారో, వాళ్ళ మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉంది? ఇంతకుముందు జాబ్స్ అనేవి డిఫైన్డ్గా ఉండేవి. ఒక స్కిల్ నేర్చుకుంటే ఆ స్కిల్ ఆల్మోస్ట్ ఒక లైఫ్ టైం పనిచేసేది. లేకపోతే ఆ స్కిల్ లైఫ్ టైం కాకపోయినా ఒక 10 ఏళ్ళు పనిచేసింది అనుకున్నా, ఇంకొక కొత్త స్కిల్ ఏదో ఒకటి నేర్చుకుంటే, కొత్త టెక్నాలజీ ఏదో ఒకటి నేర్చుకుంటే ఇంకొన్నాళ్ళు పనిచేసేది. బట్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది అన్ని ఫీల్డ్స్లోకి రావటం మొదలుపెట్టాక యువర్ లైఫ్, మై లైఫ్, ఎవ్రీవన్స్ లైఫ్, ప్రతి ఒక్కళ్ళ జాబ్ రిస్క్లో ఉంది. బట్ నాట్ లైఫ్ రిస్క్లో లేదు, జాబ్ రిస్క్లో ఉంది. మన బదులు ఒక సాఫ్ట్వేర్ ఆ పని చేస్తుంది. దానివల్ల మనకు వచ్చే నష్టమేం లేదు, మనకు పని ఉండదంటే ఇప్పుడున్న కరెంట్ సినారియోలో ఇన్కమ్ ఉండదు. ఎందుకంటే పని చేస్తేనే మనకి ఇన్కమ్ వస్తుంది. ఎందుకంటే మన ఎకనామిక్ సిస్టమ్ అలా డెవలప్ చేసింది. వితౌట్ వర్క్ మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవ్వదు. సో ఇది మనం ఒక స్టాండర్డ్గా తీసుకుందాం. ఒకవేళ ఇన్కమ్ జనరేట్ అయింది అనుకున్నా కూడా హౌ రిలవెంట్ యు ఆర్, మీరు సొసైటీతో కానీ మిగతా వాళ్ళతో కానీ ఎలా కనెక్ట్ అవుతూ ఉండగలరు? ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు అడుగుతారు ఏం చేస్తున్నామని. నిజంగా ఏఐ మన లైఫ్లో ఇంపాక్ట్ చూపించడం మొదలెట్టినాక బేసిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సినిమాలో చూపించినట్టు, సైఫై మూవీస్లో చూపించినట్టు ఎక్స్ట్రీమ్ ఏఐ కల్లా బేసిక్ సాఫ్ట్వేర్స్, బేసిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ టూల్స్ కనుక మన లైఫ్ని ఇంపాక్ట్ చూపించడం మొదలు పెడితే మనకు రియల్గా పని ఉండదు. మేబీ ఫుడ్ దొరకచ్చు, ఖాళీ టైం ఉంటుంది, బట్ హౌ రిలవెంట్ యు ఆర్ అనేది మాత్రం మారిపోద్ది. ఇలాంటి టైంలో పిల్లలకి ఏం నేర్పించాలి? ఇప్పుడు ఈ ప్యాటర్న్లో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది. అది సెన్స్డ్, అంటే వాళ్ళు సెన్స్ చేశారు, గవర్నమెంట్ కానీ ఎవరైతే వాళ్ళు ఆ డెసిషన్ తీసుకోవడానికి పుష్ చేసిన వాళ్ళు, సెన్స్డ్ దట్ సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ అవర్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ అండ్ సెడ్ దట్ ఆర్ట్స్ని సైన్స్ని కలిపేశారు. అది ఆన్ పేపర్ ఆ పాలసీ అనేది చూడడానికి చాలా బాగుంది. బట్ రియాలిటీలో మన కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి ఏదైతే ఉందో, కొత్త సిస్టంలోకి ఓల్డ్ సిస్టమ్ని ఫిట్ చేయడానికి చూస్తే తప్ప నాకు తెలిసినంత వరకు ఇంకో 5 to 10 years, మేబీ 15 years దాకా కూడా మన ఎగ్జిస్టింగ్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ అనేది దాన్ని ఇంప్లిమెంట్ చేసి దాని రిజల్ట్స్ని స్టూడెంట్స్కి ఇవ్వటానికి మేబీ 10 to 15 years అయితే పడుతుందని నేను అనుకుంటున్నాను. మేబీ ఐఎమ్ రాంగ్, మేబీ 5 yearsలో అయిపోవచ్చు, మేబీ ఐఎమ్ రాంగ్. బట్
ఈ ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎందుకని వర్క్ అవ్వదు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ వచ్చాక అని, ఈ టెక్నాలజీ మనల్ని ఇంపాక్ట్ చేయడం మొదలెట్టాక అని ఎందుకంటున్నానంటే, స్కూల్స్ అనేవి ఇప్పుడు దాకా ఏం ఫోకస్ చేసినాయి మనందరికి గుర్తుంది. చిన్నప్పటి నుంచి ఎక్కువ ఇన్ఫర్మేషన్ మనం గుర్తుపెట్టుకోవాలి, దాన్ని మనం లైఫ్లో ఉపయోగించాలి. ఇది ఎప్పుడు పనిచేస్తుంటే మన దగ్గర ఇన్ఫర్మేషన్ లేనప్పుడు పనిచేస్తుంది. ప్రతి ఒక్కళ్ళకి స్మార్ట్ ఫోన్ ఉంది. ఈవెన్ చిన్న పిల్లలు కూడా గూగుల్ మ్యాప్స్లో వాళ్ళు ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నారో డెస్టినేషన్ సెట్ చేయగలరు. వాళ్ళు వెదర్ ఎలా ఉందో చూడగలరు. వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ వికీపీడియాలోంచి తెలుసుకోగలరు. లైఫ్ టైం మొత్తం తెలుసుకున్నా కూడా, లైఫ్ టైం మొత్తం ఇక అదే పని మీద తెలుసుకున్నా కూడా మనకి ఆల్మోస్ట్ ఒక 10% కూడా కంప్లీట్ చేయలేము. అంత ఇన్ఫర్మేషన్ అయితే ఎట్ ద క్లిక్ ఆఫ్ ఎ బటన్ స్మార్ట్ ఫోన్లో చేతిలో ఉంది. ఇలాంటి టైంలో స్కూల్స్ వచ్చేసి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇది కూడా గుర్తుపెట్టుకోండి అని దాంట్లో టెస్ట్ చేసి మార్క్స్ ఇవ్వటం వలన రేపు ఈ 10th క్లాస్ సర్టిఫికెట్, లేకపోతే ఈ ఇంటర్ మార్క్స్, లేకపోతే ఆ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ వాళ్ళకి జాబ్ గ్యారంటీ ఇస్తుందా? ఎందుకంటే ఇప్పుడున్న గ్రాడ్యుయేట్స్కే జాబ్ గ్యారంటీ లేదు. అది మనం గవర్నమెంట్ని కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్ని కానీ ఎవరిని అనటానికి లేదు. ఎందుకంటే ఇట్ ఈస్ ఇంపాక్టెడ్ బై టెక్నాలజీ. అలాగే టెక్నాలజీ మీద కూడా ఎవరికి కంట్రోల్ లేదు. అలాంటి టైంలో ఎగ్జిస్టింగ్ స్కూల్ సిస్టమ్ని ట్రాన్స్ఫార్మ్ చేసి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్రై చేస్తుంది. బట్ స్కూల్స్ అనేవి మ్యాక్సిమం పేరెంట్స్ని సాటిస్ఫై చేయడానికి రన్ చేస్తున్న ఇన్స్టిట్యూషన్స్ అవి నిజంగా సొసైటీని కానీ స్టూడెంట్స్ లైఫ్స్ని కానీ ఇంపాక్ట్ చేయడానికి ట్రై చేయలేవు. దే కెనాట్ అఫోర్డ్ దట్. బికాస్ ఒక బ్యాడ్ ఐడియా ఒక చిన్న చోట ఫెయిల్ అయినా సరే, ఎవరైనా కొత్తగా ట్రై చేసినా చిన్నగా ఫెయిల్ అయినా సరే, వాళ్ళు దాంట్లో వాళ్ళ టోటల్ బిజినెస్ అనొచ్చు, లేకపోతే వాళ్ళ రెప్యుటేషన్ అనొచ్చు, వాళ్ళ ఇన్స్టిట్యూషన్ మొత్తాన్ని కోల్పోవచ్చు. సో ఇలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు స్టూడెంట్స్కి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చి దాంట్లో టెస్ట్ చేయడం కంటే వాళ్ళకి కావాల్సింది వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ని ఆ ఇన్ఫర్మేషన్ మొత్తానికి ఒక సెన్స్ రావాలి. సెన్స్ రావటం అంటే వాళ్ళ దాన్ని అర్థం చేసుకుని అసలు ఈ ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది వాళ్ళు డిఫైన్ చేసుకోగలగాలి. అలాంటి స్కిల్ని పిల్లలకు నేర్పించడానికి మనం ఇప్పుడున్న టీచర్స్ నుంచి కానీ ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి కానీ మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఎందుకంటే దే ఆర్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఓల్డ్ ట్రెడిషనల్ సిస్టమ్. ఆ ట్రెడిషనల్ సిస్టంలోంచి వచ్చి చాలా తక్కువ మంది వాళ్ళంతటా వాళ్ళు దీన్ని నేర్చుకుని లేకపోతే దీనికి ఓరియంట్ అయ్యి వాళ్ళు ఏమన్నా చేయగలరేమో. కానీ ఓవరాల్ యాజ్ ఎ సిస్టమ్ ఇంపాక్టింగ్ ద హోల్ జనరేషన్ చూసుకుంటే వాళ్ళు చేయలేరు. ఇప్పుడున్న ట్రెడిషనల్ సిస్టమ్ కాకుండా ఆల్టర్నేటివ్ ఏదైనా ఉందంటే మన దగ్గర లేదు. మన దగ్గర లేని దాని గురించి మనం ఇప్పుడు ఎలా డిస్కస్ చేసుకోవాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ మెషిన్ లెర్నింగ్ అనే కోర్సులు చెప్పించడం వల్ల, లేకపోతే ఏమన్నా కోడింగ్ నేర్పించడం ద్వారానో మనకి పిల్లలకి వాళ్ళ లైఫ్ గ్యారంటీ. చాలామంది జాబ్ గ్యారంటీ, జాబ్ సెక్యూరిటీ అంటారు. జాబ్ సెక్యూరిటీ కాదు, ఫ్యూచర్లో జాబ్స్ అనేవి వాటి గురించి ఆలోచించడం కంటే కూడా లైఫ్ సెక్యూరిటీ అనాలి, సోషల్ రిలవెన్స్ అనాలి, వాళ్ళు ఎంత రిలవెంట్గా ఉంటారు అనాలి. వాటికి వాళ్ళ ఎటువంటి స్కిల్స్ రావాలంటే ఒక 4 టైప్స్ అని ఈ బుక్లో ఆథర్ డిస్కస్ చేశారు. అవి 4 ఏంటంటే కమ్యూనికేషన్, కొలాబరేషన్, క్రిటికల్ థింకింగ్ అండ్ క్రియేటివిటీ. ఇవి 4 సపరేట్ టాపిక్స్. వీటి గురించి మనం మళ్ళీ డిస్కస్ చేసుకోవచ్చు. బట్ బేసికల్గా వాళ్ళ ఎడ్యుకేషన్ అనేది ఈ 4టిని ఎన్హాన్స్ చేసే విధంగా ఉండాలి. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే చేంజ్ని వాళ్ళు తట్టుకోగలగాలి. చేంజ్కి రెసిస్టెంట్ అవ్వకూడదు, చేంజ్కి అడాప్ట్ అవ్వాలి. చేంజ్ అనేది చాలా ఈజీగా పడేస్తాం అందరూ, చేంజ్కి అడాప్ట్ అవ్వాలి, డైనమిక్గా ఉండాలి అని. బట్ వాట్ చేంజ్ ఈజ్ అంటే మీరు తీసుకున్న గ్రాడ్యుయేషన్ సబ్జెక్ట్, మీరు దేంట్లో గ్రాడ్యుయేట్ అయినా కూడా అది అబ్సిలేట్ అయ్యే అవకాశం చాలా తొందరగా ఉంది. సో లేటెస్ట్గా
ఏ టెక్నాలజీయో లేకపోతే ఎటువంటి స్కిల్లో ఏదైతే మీరు అక్వైర్ చేయటం వలన మీకు బెటర్ ఛాన్సెస్ రిలవెంట్గా ఉండడానికి, సోషల్లీ రిలవెన్స్ అంటున్నాను, జాబ్ అనట్లేదు, రిలవెంట్గా ఉండటానికి సొసైటీకి మీకు ఎటువంటి స్కిల్స్ కావాలో వాటిని మీరు చూస్ చేసుకుని అడాప్ట్ చేసుకునే విధంగా ఉండాలి. ఫ్యూచర్ అనేది టెక్నాలజీ ఇంపాక్ట్ చేయటం వలన కొత్త కొత్త ఐడియాస్ లేకపోతే రెవల్యూషనరీ, ఇప్పుడు ఫేస్బుక్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలా బిలియనీర్స్ అయిపోతారు. సక్సెస్ స్టోరీస్ ఇవన్నీ, మీ చైల్డ్ బిలియనీర్ అవుతాడు అంటే ఈ ఐఐటీలో చేస్తే సక్సెస్ అవుతాడు. బేసికల్గా సక్సెస్ అంటే ఏంటి, మనం అందరం డిఫైడ్ చేసేది సెటిల్ అయిపోయామంటే ఏంటి, యూ ఎర్న్ సమ్ లివింగ్ అంటే మీరు కొంత జీతం సంపాదించుకుంటున్నారు, అది అందరికంటే రెస్పెక్టబుల్ లెవెల్లో ఉందా లేదా, మిమ్మల్ని సొసైటీ రెస్పెక్ట్ చేసే పొజిషన్లో మీరు ఉన్నారా, ఈ 2 పారామీటర్స్ మీద చూస్తారు. మీ అబ్బాయి ఏం చేస్తున్నాడంటే అతను ఎంత సంపాదిస్తున్నాడు అండ్ అతనికి సొసైటీ ఎంత రెస్పెక్ట్ ఇస్తుంది, అదే అడుగుతారు. మీ అమ్మాయి ఏం చదివిందంటే మీ అమ్మాయి చదివిన దానివలన ఇన్కమ్ ఎంత వస్తుంది అండ్ తన చుట్టూతో ఉన్న వాళ్ళు తనకి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారు, ఎక్కడ చేస్తుందంటే ఇదే. బట్ ఫ్యూచర్ అలా ఉండదు. ఫ్యూచర్ అనేది ఈ డెసిగ్నేషన్స్ ద్వారానో లేకపోతే ఈ హైరార్కీ, బ్యూరోక్రసీ వీటిల్లో లేదు ఫ్యూచర్ అనేది. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ టూల్స్ అనేవి ఇందులో చాలా వాటిని రీప్లేస్ చేస్తున్నాయి. ఈ బుక్ చదవండి, చాలా బాగుంది. అండ్ ఇలాంటి బుక్ చదవడం వల్ల మనం ఫ్యూచర్ ఫ్యూచర్ ప్రూఫ్గా ఉంటాం. ఫ్యూచర్లో ఏమన్నా కొత్త ఐడియా వస్తే మనం వెంటనే అడాప్ట్ చేసుకోగలుగుతాం. ఇదంతా చెప్పిన తర్వాత ఫైనల్గా ఎటువంటి నాలెడ్జ్ అనేది మనం గెయిన్ చేయటం వలన మనం సక్సెస్ఫుల్, హ్యాపీ ఇలా డిఫైన్ చేయలేము. విచ్ నాలెడ్జ్ ఈజ్ ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు 1000 సంవత్సరాల క్రితమే సెల్ఫ్ నాలెడ్జ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, నోయింగ్ యువర్ సెల్ఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఇది ఫిలాసఫర్స్ చెప్పిందే. స్టిల్ నోయింగ్ యువర్ సెల్ఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ నాలెడ్జ్కి మించిన నాలెడ్జ్ లేదు. ఎందుకంటే ఎవ్రీథింగ్ డెవలప్స్ ఫ్రమ్ దేర్. దాని నుంచే మిగతావన్నీ కూడా డెవలప్ అవుతాయి. మన గురించి మనం తెలుసుకుని మనకి డెవలప్ చేసుకోవాలన్న స్కిల్స్ డెవలప్ చేసుకుంటే, మెమరీ కాదు స్కిల్స్ అండ్ థింకింగ్ ప్యాటర్న్స్ డెవలప్ చేసుకుంటే వీ విల్ బీ ఫ్యూచర్ ప్రూఫ్, వీ విల్ సర్వైవ్ ద సెంచరీ. లేకపోతే సింపుల్, ఫేస్బుక్ అండ్ గూగుల్, అమెజాన్, ఆల్మోస్ట్ ఎవ్రీ టెక్నాలజీ కంపెనీ, దే ఆర్ లిటరలీ డిక్టేటింగ్ అవర్ లైఫ్స్. వాళ్ళు మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నంత అండ్ పెద్ద పెద్ద కంపెనీస్ అండ్ వరల్డ్లో ఉన్న ఆల్మోస్ట్ ఎవ్రీ గవర్నమెంట్ వాళ్ళ కింద ఉన్న సిటిజన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంది. అండ్ మనుషులు కంట్రోల్ చేస్తేనే ఎలా ఉందంటే, ఆల్గరిథమ్స్ కంట్రోల్ చేస్తే ఇంకెలా ఉంటుందో ఊహించుకోండి. ఆల్గరిథమ్స్ కంట్రోల్ అంటే మీరు హ్యాపీగా ఉండొచ్చు. మేట్రిక్స్ సినిమా చూడండి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే. మేట్రిక్స్ సినిమా లిటరల్లీ అది ఒక యాక్షన్ ఫిల్మ్ అనుకుంటాం, అది ఒక ఫిలసాఫికల్ ఫిల్మ్. అందులో ఉన్న యాక్షన్ పార్ట్ ఏంటంటే జనాల్ని సినిమా చూడడానికి అట్రాక్ట్ చేయడానికి మాత్రమే. మేట్రిక్స్ ఫిల్మ్ చూడండి. అండ్ ఆథర్ కూడా ఈ బుక్లో మేట్రిక్స్ గురించి, ఆ మూవీ గురించి డిస్కస్ చేస్తారు. ఇట్స్ ఎ వండర్ఫుల్ ఫిలిం. అది కనుక మనకు అర్థమైతే మనం ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయబడుతున్నాం అనేది మనకు బాగా అర్థమవుతుంది. అండ్ అట్ ద ఎండ్ దీంతో జిడ్డు కృష్ణమూర్తి, ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆయన చెప్పిన ఐడియా ఏంటంటే ఎడ్యుకేషన్ గురించి. ఎడ్యుకేషన్ అనేది ఒక ఇంటిగ్రేటెడ్ హ్యూమన్ బీయింగ్ని తయారు చేయాలి అని ఆయన బుక్లోనే చూసి చెప్తాను. ఎందుకంటే ఆయన మాటలనే, ఆయన ఎగ్జాక్ట్ వర్డ్స్ని మార్చడానికి నాకు ఇంట్రెస్ట్ లేదు, మార్చొద్దు అనుకుంటున్నాను. సో ఇంటిగ్రేషన్ ఈజ్ అ స్టేట్ ఆఫ్ కంప్లీట్ అటెన్షన్. దేర్ కెనాట్ బీ కంప్లీట్ అటెన్షన్ ఇఫ్ దేర్ ఈజ్ ఎఫర్ట్, కాన్ఫ్లిక్ట్, రెసిస్టెన్స్, కాన్సన్ట్రేషన్. దీని గురించి ఇన్ డీటెయిల్డ్గా నేను ఆలోచించి ఇంకొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను ఇన్ లేటర్ స్టేజ్. బట్ ఈవెన్ కాన్సన్ట్రేషన్ అన్నాడు. దీని గురించి ఒక్కసారి ఆలోచించండి. ఇంటిగ్రేషన్ అనేది ఎఫర్ట్తో అవ్వకూడదు, అది మనం కాన్సన్ట్రేట్ చేసి అవ్వకూడదు.
కాన్సన్ట్రేషన్ అంటే ఏంటంటే వీ ఎక్స్క్లూడ్ మెనీ థింగ్స్ అండ్ ఫోకస్ ఆన్ ఓన్లీ వన్ థింగ్. అది ఉండకూడదు. ఎడ్యుకేషన్ అనేది ఒక ఇంటిగ్రేటెడ్ హ్యూమన్ బీయింగ్ని తయారు చేయాలి. అది ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా అవసరం. ఎందుకంటే టెక్నాలజీ, మీరు నమ్మండి నమ్మకపోండి, అది సైఫైలా అనిపించవచ్చు, ఈజ్ లిటరలీ గోయింగ్ టు చేంజ్ యువర్ లైఫ్స్. మీ జీవితాలని మొత్తాన్ని మార్చిపోతుంది. సో స్టిల్ మీరు ఇప్పటికి 100కి మా అబ్బాయికి 80 వచ్చింది, మా అమ్మాయికి 90 వచ్చింది, ఇంకో 10 మార్క్స్ మిస్ అయిపోయినాయి అని బాధపడతారా? వాళ్ళ లైఫ్ని సేవ్ చేస్తారు, మీ ఇష్టం. 70-80 వస్తే తప్పేం లేదు. వాళ్ళని మళ్ళీ ట్యూషన్ పంపించి ఇంకో 5 మార్కుల కోసం ఇంకా కుర్తుపడి వాళ్ళని ఇంకొంచెం ప్రెషర్ పెడతాం వలన మీరు వాళ్ళ లైఫ్నేమి ఎటువంటి హెల్ప్ చేయట్లేదు. ఇవన్నీ ఒకప్పుడు పనిచేసినాయి. ఎందుకంటే అప్పుడున్న సొసైటీ, అప్పుడున్న వరల్డ్ వేరు, ఇప్పుడు మనం వెళ్ళబోతున్న సొసైటీ వేరు. ఇప్పుడు మనం వెళ్ళబోతున్న వరల్డ్ వేరు. అది కంప్లీట్లీ టెక్నాలజీతో, ఇన్ఫర్మేషన్తో నిండుంది. ఈ టైంలో వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ అవి కూడా ఇందాక చెప్పినట్టు చేంజ్ని తట్టుకోగలగాలి, వాళ్ళంతటా వాళ్ళు చేయగలగాలి, కొలాబరేట్ అవ్వాలి, ఇంకొకరితో కలిసి పని చేయగలగాలి, క్రిటికల్ వాళ్ళు థింక్ చేయగలగాలి క్రిటికల్గా, అండ్ వాళ్ళు క్రియేటివ్గా ఏమైనా చేయగలగాలి. ఇవి ప్రతి మనిషికి, ఇది అన్నీ చెప్పడానికి ఐడియల్స్లా ఉండొచ్చు. ప్రతి మనిషికి ఇది సాధ్యమా? అందరూ ఏదో నీతులు చెప్తారు, గొప్ప గొప్ప మాటలు మాట్లాడతారు అనుకోవచ్చు. కాకపోతే దిస్ ఈజ్ ట్రూత్. ఏదో ఒక కోర్స్లో జాయిన్ అయ్యి, ఏదో ఒక జాబ్ చేసి, ఏదో ఒకటి కంప్లీట్ ఎలాగోలా లైఫ్ని రన్ చేసేస్తే అయిపోద్ది అనుకునే రోజులు ముందు లేవు. ఇప్పుడు నేనైనా, మన జనరేషన్ అందరూ కూడా ఏదో ఒక జాబ్లో ఫిక్స్ అయిపోయాం, లేదా ఏదో ఒక వర్క్ చూసుకుని లైఫ్ని రన్ చేసి ఫ్యామిలీని రన్ చేస్తున్నాం. బట్ నెక్స్ట్ జనరేషన్కి ఆ ఆప్షన్ లేదు. మనకున్న ఆప్షన్స్ నెక్స్ట్ జనరేషన్కి లేదు. ఇది మీరు రియలైజ్ అయితే మీరు మీ దగ్గర ఇంప్లిమెంట్ చేయండి, మీ ఇంట్లో ఇంప్లిమెంట్ చేయండి, మీకు తెలిసిన కిడ్స్, మీ పిల్లలు, మీరు ఇంప్లిమెంట్ చేయండి. లెట్ దెమ్, వాళ్ళని ఫ్యూచర్కి రెడీ చేయండి. అండ్ జస్ట్ థింక్ అబౌట్ ద థింగ్స్ ఐ సెడ్. అండ్ కుదిరితే ఈ బుక్ చదవండి. అండ్ థ్యాంక్ యూ. మీకు నా ఒపీనియన్ నచ్చితే కుదిరినప్పుడల్లా ఇలాంటి వీడియోస్ పెడుతుంటాను. లైక్ చేయండి. మీకు ఎవరితో అయినా షేర్ చేసుకోవాలనిపిస్తే షేర్ చేయండి. అండ్ మీకు నా ఒపీనియన్స్ కానీ, లేకపోతే నాతో కనెక్ట్ అవ్వడం ఇది నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ అగైన్.